పేతురులాగా సేవించాడు ప్రభుని, ప్రాణమున్నంత వరకు సేవించాడు. మోషే గారు కూడా ఎన్ని దినాలు ఉపవాసం ప్రార్థన చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు జరిగించాడు. డానియేల్ గారు అని చెప్పేసి ఎల్ఈఎఫ్ వ్యవస్థాపకులు ఫెలోషిప్, డానియేల్ గారు ఎంత ప్రార్థన చేసేవాడంటే అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా పొలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు డానియేల్ గారు. వాళ్ళ అమ్మ అన్నదంట, అయ్యా ఈ మధ్య పిచ్చి కుక్క తిరుగుతున్నదిరా, ఒక మ్యాడ్ డాగ్, అది కరిస్తే చచ్చిపోతారు, ప్రమాదము, కాబట్టి నువ్వు అలాగ ప్రార్థనకి వెళ్ళబాకు, వెళ్ళినా కూడా పెందలకాడరా అని తల్లి చెప్తా ఉంటే ఆయన దేవుని ఆత్మచేత నడిపించబడి అర్ధరాత్రి 12 గంటల వరకు డానియేల్ గారు ప్రార్థన చేస్తూ ఉండేవాడు పొలాల్లో. సరే వచ్చాడు, ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రుల్ని మళ్ళా డోర్ ఇలా కొట్టి లేపామనుకో, మళ్ళీ వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పేసి ఆ వరండాలోనే పడుకునేవాడంట డానియేల్ గారు.